వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పక్కా ఆధారాలతో నేరం రుజువు చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉండడం హీట్ పెంచుతోంది. వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఆయన ఫోన్ సీజ్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరడం ఆసక్తి రేపుతోంది. ఇటు వంశీ అరెస్ట్ పై వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో విజయవాడ పోలీసులు తగ్గేదేలే అంటున్నారు. పకడ్బందీ దర్యాప్తుతో టెక్నికల్ ఎవిడెన్స్ పై ఫోకస్ చేస్తున్నారు. పక్కా ఆధారాలతో నేరం రుజువు చేయించి శిక్ష పడేలా చేస్తామంటున్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఎలా జరిగింది, ఎక్కడికి తీసుకెళ్లారన్న విషయాలపై దృష్టి పెట్టామని చెప్పారు. ఫోన్ డేటా, టోల్గేట్లు, సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తే అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు రాజశేఖర్ బాబు. ఇక ఇప్పటికే వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించారు. వంశీ రిమాండ్ రిపోర్టులో 12 మందిని చేర్చగా మరో 9 మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరికొంతమందిని కేసులో చేర్చే అవకాశం కనిపిస్తోంది. అటు వంశీతో పాటు మరో 2 విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే 3 కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీ ఫోన్ కూడా సీజ్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. వంశీతో పాటు అరెస్టైన 2 10 రోజుల పాటు కస్టడీకిస్తే వాస్తవాలు వెలుగులోకొస్తాయన్నారు పోలీసులు. మరోవైపు కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలని మెమో దాఖలు చేశారు ఆయన తరపున న్యాయవాదులు. ఇవాళ బెయిల్ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే వంశీ అరెస్టుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే డీజీపీ కనీసం స్పందించడం లేదన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. కర్మ సిద్ధాంతం పనిచేస్తుందంటూ సెటైర్ వేశారు. డీజీపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు. మాబోటి వాళ్ళని, అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని, మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని, ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే. డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు. మొత్తంగా వల్లభనేని వంశీ అరెస్ట్ వైసీపీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే వివిధ కేసుల్లో పలువురు వైసీపీ నేతలు అరెస్టు కాగా నెక్స్ట్ ఎవరు అనే దానిపై ఏపీలో చర్చలు సాగుతున్నాయి.